ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కొత్త స్టోరీని చెప్తాను. ఒక చిన్న పిల్లాడి స్టోరీని. ఇది ఒక కథ మాత్రమే కాదు. మీ లైఫ్లో మీరు ఎన్ని దెబ్బలు తిన్నా సరే చిరునవ్వుతో ఎలా తిరిగి నిలబడాలో ఈ కథ మీకు నేర్పిస్తుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీరు మీ లైఫ్లో పడిన ప్రతి కష్టాన్ని వేరే యాంగిల్లో చూడటం స్టార్ట్ చేస్తారు. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. వంశీ తన 5 ఏళ్ల కొడుకు వివేక్ని ఒక పెద్ద బొమ్మల షాప్కి తీసుకెళ్తాడు. క్రిస్మస్ సీజన్ అవ్వడం వల్ల అక్కడంతా చాలా కలర్ఫుల్గా ఉంది. వంశీ తన కొడుకుతో అంటాడు, నాన్న, నీకు ఏ బొమ్మ కావాలంటే అది తీసుకో, చుట్టూ తిరిగి చూస్తూ ఉండు, నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు. వివేక్ చాలా ఎగ్జైట్మెంట్తో షాప్ మొత్తం తిరుగుతూ ఉంటాడు. కార్స్, రోబోట్స్, సూపర్ హీరోస్ అన్నీ చూస్తూ ఉంటాడు. కానీ సడన్ గా షాప్ వెనకాల కార్నర్లో ఒక వింతైన బొమ్మ దగ్గర వివేక్ ఆగిపోతాడు. అది ఒక బెలూన్ క్లౌన్, అంటే బెలూన్తో చేసిన ఒక మనిషి బొమ్మ లాంటిది. చాలా కలర్స్తో, ఒక పెద్ద చిరునవ్వుతో అది అక్కడ నిలబడి ఉంది. ఎందుకో మన వివేక్కి ఆ బొమ్మని చూస్తే ఒక రకమైన కోపం వచ్చింది. వివేక్ వెళ్ళి ఆ బెలూన్ క్లౌన్కి తన శక్తి మొత్తం ఉపయోగించి గట్టిగా ఒకటిస్తాడు. ఆ దెబ్బకి ఆ బొమ్మ వెనక్కి పడిపోయి గట్టిగా ఫ్లోర్కి తగులుతుంది. కానీ వండర్ ఏంటంటే అది ఫ్లోర్కి తగిలిన మరుక్షణం మళ్ళీ తిరిగి నిలబడుతుంది. వివేక్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఇది పడిపోవట్లేదేంటి అని మళ్ళీ గట్టిగా కొడతాడు. ఆ బొమ్మ మళ్ళీ పడింది, మళ్ళీ దెబ్బ తినింది. కానీ సెకండ్స్లో మళ్ళీ అదే స్మైల్తో తిరిగి నిలబడుతుంది. ఇదంతా చూస్తున్న వంశీ తన కొడుకు వివేక్ దగ్గరికి వచ్చి వివేక్ కళ్ళలో ఉన్న కన్ఫ్యూజన్ని చూసి వంశీ ఒక మాట అడుగుతాడు. నాన్న వివేక్, నువ్వు ఎన్నిసార్లు ఈ బొమ్మని గట్టిగా కొట్టినా ఈ బొమ్మ మాత్రం ఎలా తిరిగి నిలబడుతోందో తెలుసా అని. వివేక్ ఆ బెలూన్ బొమ్మ వైపు డీప్గా చూసి తర్వాత వాళ్ళ నాన్నతో ఒక మాట చెప్తాడు. నాన్న, నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది. అది బయట నుండి దెబ్బ తిన్నట్టు మనకి కనిపిస్తుంది, కానీ అది లోపల మాత్రం చాలా గట్టిగా నిలబడి ఉంది. అందుకే బయట నుండి మనం ఎన్ని దెబ్బలు కొట్టినా అది పడిపోవట్లేదు అని అంటాడు. అది విన్న వాళ్ళ నాన్న చిన్న చిరునవ్వుతో సరే వెళ్దాం పదా అని అంటాడు. ఫ్రెండ్స్, అతను లోపల గట్టిగా నిలబడి ఉన్నాడు. ఈ ఒక్క మాట మీ లైఫ్ని మార్చేస్తుంది. ఈ లోకం మనల్ని ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అనే పిడికిలితో కొట్టినా, ఫ్రెండ్స్ మన గురించి తప్పుగా మాట్లాడినా, సిచ్యువేషన్స్ మనకు ఆపోజిట్గా ఉన్నా మీరు మాత్రం లోపల గట్టిగా నిలబడాలి. మన మైండ్ సెట్లో నేను పడిపోను అనే మొండితనం ఉంటే ఈ ప్రపంచంలో ఏ దెబ్బ మనల్ని పర్మనెంట్గా పడిపోయేలా చేయలేదు. బయట సిచ్యువేషన్స్ని చూసి భయపడితే మీరు అక్కడే ఆగిపోతారు. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా దెబ్బ తిన్నా, ఫెయిల్యూర్ ఫేస్ చేసినా ఈ బెలూన్ బొమ్మ స్టోరీని గుర్తు తెచ్చుకోండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మన మైండ్ సెట్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి.